చరిత్ర సృష్టించినటువంటి చదరంగం రాణి దివ్యా దేశ్ముఖ్ ఆమె గురించి తెలుసుకోబోయే విశేషాలు చూద్దాం. గ్రాండ్ మాస్టర్ దివ్యా దేశ్ముఖ్. గ్రాండ్ మాస్టర్ దివ్యా దేశ్ముఖ్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నారు ఈమె చూడండి, దివ్యా దేశ్ముఖ్. జార్జియాలోని బతూమిలో జరిగినటువంటి అంతర్జాతీయ చదరంగ వేదికపై మరోసారి భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జార్జియాలోని బతూమిలో ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ అంటే అంతర్జాతీయ చదరంగ వేదికపై మరొకసారి భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. మహిళల ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్లో భారత్ నుంచి 19 ఏళ్ల మహారాష్ట్ర అమ్మాయి దివ్యా దేశ్ముఖ్ తొలిసారి ఛాంపియన్గా నిలిచింది. ఈ అమ్మాయి ఏ రాష్ట్రానికి చెందింది అనేసి అంటే మహారాష్ట్రకి చెందింది. ఆమె వయసు ఎంత? 19 సంవత్సరాలు. ఈమె భారత్ నుంచి తొలిసారిగా ఛాంపియన్గా నిలిచింది. దేంట్లో అంటే ఫిడేలో ఈమె తొలిసారిగా ఛాంపియన్గా నిలిచింది. ప్రపంచ కప్ టైటిల్ దక్కించుకున్నటువంటి తొలి భారత ప్లేయర్గా దివ్య అరుదైన రికార్డు కొలగొట్టింది. ప్రపంచ టైటిల్ దక్కించుకున్న తొలి భారత ప్లేయర్గా దివ్య అరుదైన రికార్డు కొల్లగొట్టింది. 2 సార్లు ర్యాపిడ్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచినటువంటి భారత మహిళా దిగ్గజ చెస్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ 38 ఏళ్ల కోనేరు హంపితో జరిగినటువంటి ఫైనల్లో దివ్యా దేశ్ముఖ్ ఓవరాల్గా 2.5 పాయింట్లు సాధించి కోనేరు హంపి 1.5 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. అంటే 1 పాయింట్ తేడా. దివ్యా దేశ్ముఖ్ ఎన్ని పాయింట్లు అంటే 2.5 పాయింట్లు, కోనేరు హంపి 1.5. వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటంటే 1 పాయింట్. ఈ తేడాతో కోనేరు హంపి మీద దివ్యా దేశ్ముఖ్ విజయం సాధించింది. కోనేరు హంపి ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. కానీ దివ్యా దేశ్ముఖ్కి ఎన్ని సంవత్సరాలు? 19 సంవత్సరాలు. అంటే వీళ్ళిద్దరి మధ్య తేడా ఎన్ని సంవత్సరాలు ఉందో గమనించుకోండి ఒకసారి. ఈమె 2 సార్లు ర్యాపిడ్ ప్రపంచ ఛాంపియన్షిప్గా కూడా గెలుచుకుందనమాట. ఈమె ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్. ఇన్ని ఛాంపియన్స్ ఉన్నటువంటి కోనేరు హంపి మీద దివ్యా దేశ్ముఖ్ ఛాంపియన్గా నిలిచింది. దివ్యా దేశ్ముఖ్ చిన్న వయసులో కెరీర్లోనే ఫిడే మహిళల ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఈ ఫిడే ప్రపంచ మహిళల కప్ను ఎవరు గెలుచుకున్నారు అనేసి అంటే దివ్యా దేశ్ముఖ్. ఆమె వయసు ఎంత? 19 సంవత్సరాలు. తొలి ర్యాపిడ్ టై బ్రేకర్ను హంపి దివ్య డ్రాగా ముగించారు. అంటే ఫస్ట్ టెస్ట్లో వీళ్ళిద్దరి మధ్య టై అయిందనమాట. కోనేరు హంపికి దివ్యా దేశ్ముఖ్కి టై అయింది. నెక్స్ట్ అంటే 2వ టై బ్రేకర్ నెగ్గడం ద్వారా దివ్యా దేశ్ముఖ్ నిలిచింది. ఎంత అంటే 2.5 to 1.5. ఈ పాయింట్ల తేడాతో హంపి మీద దివ్యా దేశ్ముఖ్ విజయం సాధించారు. ఫిడే మహిళల ప్రపంచ కప్ 2025 గెలుచుకోవడంతో దివ్యకు గ్రాండ్ మాస్టర్ హోదా దక్కింది. గ్రాండ్ మాస్టర్ హోదా ఈ ఫిడే అంతర్జాతీయ పోటీలో గెలవటం ద్వారా ఈమెకి అంటే దివ్యా దేశ్ముఖ్కి గ్రాండ్ మాస్టర్ హోదా దక్కింది. ఈ క్రమంలో ఆమె భారత్ నుంచి గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్న 5వ మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. దివ్యా దేశ్ముఖ్ ఎన్నో క్రీడాకారిణిగా నిలిచింది అనేసినంటే 5వ క్రీడాకారిణిగా భారత్ నుంచి గ్రాండ్ మాస్టర్ దక్కినటువంటి మహిళా విభాగంలో దక్కింది. అంటే ఈమె కన్నా ముందు ఎంతమంది ఉన్నారు అనేసి అంటే 4 ఉన్నారు. మొత్తం 5గురికి గ్రాండ్ మాస్టర్ దక్కితే ఈమె కన్నా ముందు 4 ఉన్నారు. వాళ్ళెవరో చూద్దాము. దివ్య కంటే ముందు సుబ్బరామన్ విజయలక్ష్మి, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, ఆర్ వైశాలి ఈ హోదా కలిగి ఉన్నారు. ఏ హోదా అండి? గ్రాండ్ మాస్టర్ హోదా కలిగి ఉన్నారు. మొత్తంగా భారత్ నుంచి ఈ ఘనత సాధించిన వారిలో దివ్య 88వ క్రీడాకారిణిగా నిలిచారు. అంటే మొత్తంగా మన భారత్ నుంచి మన ఇండియా నుంచి ఈ ఘనత సాధించిన వారిలో దివ్య 88వ క్రీడాకారిణిగా ఉన్నారు. విజేత అయినటువంటి దివ్యా దేశ్ముఖ్కు స్వర్ణ పథకంతో పాటు $50,000 డబ్బులు ఇస్తారు. అంటే $50,000 అంటే 43,38,000 డబ్బులు మరియు స్వర్ణ పథకం విజేత అయినటువంటి దివ్యకు బహుమతిగా ఇస్తారు. అలాగే రన్నరప్గా నిలిచినటువంటి హంపికి రజత పథకంతో పాటు $35,000 అంటే 30,36,000 డబ్బులు ఇస్తారు. అంటే ఇక్కడ ప్రైజ్ మనీ ప్లస్ స్వర్ణ పథకం ఏమో దివ్యా దేశ్ముఖ్కి ఇస్తే రజత పథకం ఏమో రన్నరప్ అయినటువంటి హంపికి అందజేస్తారు. ఇప్పటి వరకు మనం ఫస్ట్ 2 ప్లేసులు చూసుకున్నాం కదండి. ఎవరు ఫస్ట్ ప్లేస్లో దివ్యా దేశ్ముఖ్ ఉన్నారు, తర్వాత ఏమో మనకి కోనేరు హంపి ఉన్నారు. 3rd ప్లేస్లో ఎవరున్నారు? 3వ స్థానం పొందినటువంటి చైనా గ్రాండ్ మాస్టర్ అయినటువంటి టాన్ జోంగీకి కాంస్య పథకంతో పాటు $25,000 ప్రైజ్ మనీ లభించాయి. ఇక్కడ మనకి మొత్తం ఫస్ట్ 3 ప్లేస్లు ఇచ్చారు. ఫస్ట్ 3 ప్లేస్లో దివ్య ఉన్నారు, 2nd ప్లేస్లో కోనేరు హంపి ఉన్నారు, 3వ ప్లేస్లో ఎవరున్నారు? చైనాకు చెందినటువంటి టాన్ జోంగీకి కాంస్య పథకంతో పాటు $25,000 ప్రైజ్ మనీ లభించాయి.
అసలు మొత్తం ఈ ఫిడే వరల్డ్ కప్లో ఎన్ని దేశాల నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేశారో చూద్దాం. 46 దేశాల నుంచి మొత్తము 107 మంది ప్లేయర్లు పోటీ పడగా ఈ ప్రపంచ కప్పు నాకౌట్ టోర్నీలో 2463 రేటింగ్ పాయింట్లు ఉన్నటువంటి దివ్య 15వ సీడింగ్తో బరిలోకి జరిగింది. అంటే 15వ మెంబర్గా అక్కడ ఇచ్చేటువంటి నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్స్లో దీనికి 15వ నెంబర్ ఇచ్చారు. మొత్తం ఎన్ని రేటింగ్ పాయింట్లు ఉన్నాయి అనేసి అంటే 2463 పాయింట్లు ఉన్నాయి. మొత్తం ఎన్ని దేశాల నుంచి పార్టిసిపేట్ చేశారు అంటే 46 దేశాల నుంచి. ఎంతమంది ప్లేయర్లు అంటే 107 మంది ప్లేయర్లు. 107 మంది ప్లేయర్లు 46 దేశాల నుంచి ప్రపంచ కప్ నాకౌట్ టోర్నీలో 2463 రేటింగ్ పాయింట్లు ఉన్నటువంటి దివ్య 15వ సీడింగ్తో బరిలోకి దిగింది. దివ్య 2005 డిసెంబర్ 5న నాగ్పూర్లో జన్మించగా హంపి 2002లోనే గ్రాండ్ మాస్టర్ హోదా పొందింది. అంటే ఈమె పుట్టేనాటికే కోనేరు హంపీకి గ్రాండ్ మాస్టర్ హోదా కలిగింది. ఎప్పుడు పుట్టింది ఈమె? 2005వ సంవత్సరంలో పుట్టింది. ఎవరు? దివ్య 2005వ సంవత్సరం డిసెంబర్ 5న నాగ్పూర్లో జన్మించగా అప్పటికే కోనేరు హంపీకి 2002వ సంవత్సరంలో గ్రాండ్ మాస్టర్ హోదా పొందింది. ఇప్పటికి 2 సార్లు. ఎవరికండి? కోనేరు హంపీకి ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్ ఏ సంవత్సరంలో? 2019వ సంవత్సరంలో మరియు 2024వ సంవత్సరంలో ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్గా నిలిచింది. దివ్య సంప్రదాయానికి భిన్న రీతిలో గ్రాండ్ మాస్టర్ హోదాను దక్కించుకుంది. ఇక్కడ కరెక్ట్గా గమనించుకుంటే దివ్య సంప్రదాయ రీతిలో దక్కించుకుంది. సాధారణంగా గ్రాండ్ మాస్టర్ కావాలంటే 3 గ్రాండ్ మాస్టర్ నార్మల్ సంపాదించడంతో పాటు 2500 లేదా అంతకన్నా ఎక్కువ ఫిడే రేటింగ్ కలిగి ఉండాలి. అంటే దివ్యకి ఏంటంటే ఇప్పటి వరకు ఇవేమీ లేవు గ్రాండ్ మాస్టర్ కావటం కోసం. అంతకుముందు అంటే ఈ ప్రపంచ వరల్డ్ కప్లో పోటీ చేయడానికి ముందు తనకి ఈ 3 గ్రాండ్ మాస్టర్ నార్మల్ మరియు 2500 ఫిడే రేటింగ్ పాయింట్ లేవు. టోర్నీలో పార్టిసిపేట్ అయిన దానికి ముందు వరకు అంటే టోర్నీకి ముందు వరకు దివ్యకు ఒక గ్రాండ్ మాస్టర్ నార్మ్ కూడా లేదు. అయితే నిబంధనల ప్రకారం ఫిడే మహిళల ప్రపంచ కప్ వంటి అగ్రశ్రేణి టోర్నీలో నెగ్గడం ద్వారా కూడా గ్రాండ్ మాస్టర్ కావచ్చు. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, గ్రాండ్ మాస్టర్ కావాలి అనేసి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా 3 నార్మ్స్ కలిగి ఉండాలి, తర్వాత 2500 రేటింగ్స్ కలిగి ఉండాలి అనేసి. కానీ ఇవేమీ ఆమెకి ఈ ఛాంపియన్షిప్ నిలబడటానికి ముందు ఇవేమీ లేవు. కానీ తిను ఫిడే మహిళల ప్రపంచషిప్ వంటి అగ్రశ్రేణి టోర్నీలో నెగ్గడం ద్వారా గ్రాండ్ మాస్టర్ పదవిని పొందింది. గ్రాండ్ మాస్టర్ ఛాంపియన్ గెలుచుకుంది. ఇప్పుడు దివ్య అలాగే అయింది. భారత్ నుంచి ఆమె 88వ గ్రాండ్ మాస్టర్. దివ్య హంపి మహిళల క్యాండిడేట్ టోర్నమెంట్ కూడా అర్హత సాధించారు. అంటే వీళ్ళిద్దరు ఈ ఫిడే టోర్నమెంట్లో క్యాండిడేట్స్ టోర్నమెంట్ కూడా అర్హత సాధించారు. ఇప్పటి వరకు మనం దివ్య గురించి కోనేరు హంపి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు దివ్య సాధించినటువంటి టైటిల్స్ అంటే ఆమె ఇప్పటి వరకు ఏ సంవత్సరంలో ఏ టైటిల్స్ గెలుచుకుందో చూద్దాము. 2025 అంటే ఈ సంవత్సరం ఫిడే ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకున్నారు. అదేవిధంగా 2024వ సంవత్సరం ప్రపంచ అండర్-20 టోర్నీలో విజేతగా నిలిచారు. 2023వ సంవత్సరంలో ఆసియా కాంటినెంటల్ ఛాంపియన్గా నిలిచారు. ఇక్కడ 2025, 2024, 2023వ సంవత్సరంలో ఆసియా కాంటినెంటల్ ఛాంపియన్గా నిలిచారు. అదేవిధంగా 2022వ సంవత్సరంలో ఇండియన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణము, చెస్ ఒలింపియాడ్లో వ్యక్తిగత కాంస్యం గెలుచుకున్నారు. 2021వ సంవత్సరంలో మహిళా గ్రాండ్ మాస్టర్ టైటిల్ సొంతం చేసుకున్నారు. అదేవిధంగా 2020వ సంవత్సరంలో ఆన్లైన్ ఒలింపియాడ్లో పసిడి పథకం సొంతం చేసుకున్నారు. ఇక్కడ గమనించుకుంటే ఆమె 2025 నుంచి 2025 వరకు ఆమె ఛాంపియన్షిప్గా ఏదో ఒక టైటిల్ని సొంతం చేసుకుంటూనే ఉన్నారు.